హలో అండి, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. అందరూ సేఫ్గా, హెల్తీగా, హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. మేమంతా కూడా చాలా బాగున్నాము. ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఉగాది పండుగ చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారనుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరంలో అందరూ ఏది అనుకున్నా సరే అందరికీ అంతా మంచి జరగాలి, అన్నిట్లో కూడా సక్సెస్ చూడాలి, అందరూ పాజిటివ్గా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో విషయానికి వస్తే మా ఉగాది వ్లాగ్ అనమాట. సో ఈ సంవత్సరం ఉగాదికి మేమంతా కూడా చీరాల్లో మా ఇంటికైతే వెళ్ళాము. సో అక్కడ ఎర్లీ మార్నింగ్ చక్కగా మీరు చూస్తున్నారు కదా, ఫుల్ మంచు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. విజయవాడలో అయితే చాలా 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 ఎండలు ఉన్నాయి. అసలు ఆల్మోస్ట్ ఈ మంచు అనేది అసలు లేనే లేదు. అక్కడ పొద్దున్నే లెగిసి ఇట్లా బయటకు వస్తే 2 hours సర్ప్రైజ్ అనమాట. ఎంత మంచు ఉండిందో. బై ద వే, ఇది ఖుషి పాప. నేను ఈ మధ్యకాలంలో ఎక్కువ వ్లాగ్స్ చేయట్లేదు కాబట్టి మీ అందరికీ తెలీదు. మాకు ఒక చిన్ని పెట్ డాగ్ ఉంది, దీని పేరు ఖుషి అనమాట. సో ఖుషిని కూడా తీసుకొని చీరాలు అయితే వెళ్ళాము. మేము ముందు రోజే అంటే సాటర్డే నైట్కే మేము వెళ్ళాము. లేట్ అయిందండి యాక్చువల్గా వెళ్ళేసరికి. కాకపోతే కొంచెం ముందు రోజైనా వెళ్తే పొద్దుటి నుంచి కాస్త పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా, కాస్త టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అన్నట్లుగా వెళ్ళామన్నమాట. ఇంకా పొద్దున్నే లేవడంతో చక్కగా వీళ్ళు ఈ డిస్క్ ఇవన్నీ ఆడుకుంటూ ఉన్నారు. దే హ్యాడ్ అ గుడ్ టైం. చూస్తున్నారు కదా ఎంత ఫాగ్ ఉందో. ఇది యాక్చువల్గా అరౌండ్ మార్నింగ్ 7-7:15 ఆ టైంకి అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా వీళ్ళు లేవడమే పూల్లోకి వెళ్దాం అనుకున్నారు, కానీ ఇలా ఇంత ఫాగ్ ఉన్నప్పుడు ఎందుకులే అని చెప్పి ఫస్ట్ అంతా ఇవి ఆడుకుంటూ కొద్దిగా మార్నింగ్ రిఫ్రెష్ అవుదాము అని చెప్పి ఫ్రెష్గా ఒక కప్పు కాఫీ తాగి పిల్లలనే పాలు తాగేసి నెక్స్ట్ అయితే ఇంకా పూల్కి వచ్చేసారు. సో దే వర్ రియలీ ఎక్సైటెడ్. యాక్చువల్గా మేము ఇల్లు కట్టించుకున్నామే కానీ ఫామ్ హౌస్ లాగా ఎప్పుడు వెళ్ళి వీకెండ్స్కి వెళ్ళి టైం స్పెండ్ చేసే టైం ఎవరికి ఉండట్లేదు. ఇది వరకు యాక్చువల్గా కిషోర్ బిజీగా ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళడం కుదరట్లేదు అనుకునే వాళ్ళము. ఇప్పుడు అందరికంటే ఎక్కువ విన్నుకి కుదరట్లేదేమో అనిపిస్తోంది. వాడు ఫుల్ టైం ఇంటూ టేబుల్ టెన్నిస్ కోచింగ్ ఉన్నాడు. సో వీకెండ్స్ కూడా అంటే సాటర్డే నైట్ 8-8:30 వరకు కోచింగ్ ఉంటుంది. అలానే సండేస్ కూడా కొన్నిసార్లు ఉంటుంది, ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఉంటుంది సండేస్ కూడా. సో వీకెండ్స్ అంటూ ఎక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవడానికి అవ్వట్లేదు అనమాట. సో ఈసారి అన్నారు కనీసం పండగ విన్నుకి హాలిడే ఉండింది సండే రోజు, సో ఇప్పుడైనా వెళ్దాం కదా అంటే ఇంకా అప్పటికప్పుడు అనుకొని మేము చీరాల బయలుదేరాము. బట్ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఇంతిదిగా కట్టించుకొని డాడీ ఎప్పుడు ఫీల్ అవుతారు అనమాట, కనీసం మీకోసం కట్టించినందుకు మీరు ఎంజాయ్ చేయడానికే అవ్వట్లేదు అని చెప్పి. మమ్మీ డాడీ వర్ వెరీ హ్యాపీ. చీరాలు వెళ్ళి కొంచెం అక్కడ పండుగ సెలబ్రేట్ చేసుకోవడం మాకు కూడా ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఇంకా పూల్లో ఒక 1 hour సాలిడ్గా ఆడుకున్నారు. ఇంకొంచెం ఎండ వచ్చేస్తుంది అనగా ఇంకా తీసుకొచ్చామన్నమాట బయటకి. చక్కగా సోఫాలో కూర్చొని కాస్త కొంచెం రిలాక్స్ అవుతూ ఉన్నారు వీళ్ళిద్దరూ పిల్లలు. మీన్ వైల్ ఇక్కడ చూస్తే ఫ్రెష్గా ముంజులు అనమాట. చక్కగా తీపించుకుని యాక్చువల్గా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇదే అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాం, ప్రిపేర్ అయ్యామన్నమాట. అంటే పూజ అవన్నీ అయ్యి లేట్ అయిపోతుంది, ముందే టిఫిన్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే అని. మేమైతే ఫుల్ రిలాక్స్ అవుతానే ఉన్నామండి. పాప మమ్మీనే మొత్తం పని అంతా చేసుకుంటా ఉంది. సో అదే చెప్తా ఉన్నా కదా, మమ్మీ అయితే ప్రసాదంకి ఇట్లా స్వీట్కి అంతా రెడీ చేస్తూ ఉందన్నమాట. సో ఇవాళ యాక్చువల్గా మేము సింపుల్గా ఉగాది రోజు గోధుమ రవ్వతో కేసరి, అంటే మోర్ లైక్ మన అన్నవరం ప్రసాదం లాగా వస్తుందన్నమాట. చాలా బాగుండింది యాక్చువల్గా. ఫస్ట్ వాష్ చేసేసుకొని కావాలంటే సోక్ చేసుకోవచ్చు, చేయకపోయినా కూడా పర్వాలేదు. కుక్కర్లో 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకొని ఒక 3-4 విజిల్స్ రానిచ్చిన తర్వాత దించేసుకొని అందులో టేస్ట్కి సరిపడా బెల్లం యాడ్ చేసుకొని మంచిగా బెల్లం కరిగే వరకు మిక్స్ చేసుకోవడమే. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అంతా నెయ్యిలో ఫ్రై చేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఇలాచీ పౌడర్ అవన్నీ యాడ్ చేసుకొని చాలా క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు డ్రెస్సింగ్ విషయానికి వస్తే యాక్చువల్గా విజయవాడలో ఉంటే శారీ అన్నట్లుగా ప్రిపేర్ అయ్యాను. బట్ ఇంకా చీరాలలో ఎందుకులే అన్నట్టు ఇంకా జస్ట్ ఒక కుర్తీ లెగ్గింగ్స్ నేను అండ్ పిల్లలకు కూడా ఈసారి కొంచెం క్యాజువల్ వేరే తీసుకున్నాం. ఎందుకంటే సమ్మర్స్ ఇంట్లోనే ఉంటారు హాలిడేస్లో. ఇట్లా చిన్నగా చిన్నాడు కూడా క్లాసెస్కి అట్లా వెళ్ళాలన్నా కూడా క్యాజువల్ వేర్ సమ్మర్ వరకు వచ్చినా చాలే అన్నట్టు కొంచెం సింపుల్గా ఈ సమ్మర్కి తగినట్టుగా కూల్ కలర్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఈ జీన్స్ స్టైల్ యూనియన్లో తీసుకున్నానండి. చాలా లైట్ వెయిట్గా రెగ్యులర్ జీన్స్ షార్ట్స్ లాగా కాకుండా చాలా బాగున్నాయి, సాఫ్ట్గా బాగా అనిపించింది నాకు. అండ్ కిషోర్కి యాజ్ యూజువల్ ఫార్మల్స్.
యాక్చువల్గా అది నిన్న పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ మర్చిపోయాను యాక్చువల్గా. ఇంకా ఇవి ఉగాదికి యాక్చువల్గా మమ్మీ తీసుకుంది నాకు చిన్న పెండెంట్ అండ్ ఇయర్ రింగ్ సెట్ లాగా. సో అవి పూజ అప్పుడు మనం దేవుడి దగ్గర పెట్టేసుకొని పెట్టుకుందాంలే అన్నట్లుగా పూజ అయితే సింపుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఉగాది పచ్చడి అంతా రెడీ చేసి పెట్టేసింది మమ్మీ. ఇవన్నీ పువ్వులు మా బయట ఉన్న మొక్కలు, మా తోటలో పువ్వులే అన్నమాట. మొత్తం మంచిగా ఇంకా బోలెడు ఉన్నాయి. అన్నీ తీసుకొచ్చి చక్కగా డెకరేట్ చేసేసుకొని సింపుల్గా పూజ అయితే ఫినిష్ చేసుకున్నాము. అండ్ జస్ట్ మీకు ఈ జ్యువెలరీ చూపిస్తున్నాను. ఇదేంటంటే బ్లాక్ బీడ్స్లోకో లేదంటే ఇటాలియన్ చైన్స్లోకో వేసుకునేటట్టుగా ఇవి ఫ్యూజన్ సెట్స్ అని వస్తున్నాయి కదండి ఇప్పుడు. మంచి మంచి వైబ్రెంట్ బీడ్స్, ఇవన్నీ ఏంటంటే ప్రెషియస్ బీడ్స్ అనమాట. నాకు ఇప్పుడైతే టక్కున స్ట్రైక్ అవ్వట్లేదు. ఇవైతే మాత్రం ఎమరాల్డ్ పైన వచ్చేసరికి ఆ పింక్ స్టోన్ ఏమంటారో నాకు గుర్తు రావటం లేదు, కానీ డైమండ్ పెండెంట్ అనమాట. పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ ఇది ఇలా సెట్ లాగా వచ్చింది. ఒక మంచి క్యూట్ లిటిల్ పీకాక్ చాలా బాగా అనిపించింది, బాగుండింది. సింపుల్గా వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్లుగా తీసుకున్నాము. అండ్ ఇది మీరు ఇందాక చూసారో లేదో ముంజులు తీస్తున్నప్పుడు చూపించాను. తాటి చెట్టు మా ఇంటి బయటే ఉంటుంది అనమాట. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. కళ్ళు తీస్తున్నారు. ఇది పిల్లలకి కానీ కిషోర్కి కానీ అంత తెలియదు మాట. సో అక్కడ కూర్చొని చాలా తీక్షగా అసలు ఏం చేస్తున్నారా ఏంటా అన్నట్లుగా కిషోర్ చూస్తూ ఉన్నాడు, హౌ దే డూ ఇట్ అని. యాక్చువల్గా ఇప్పటి వరకు నేను కూడా ఎప్పుడూ చూడలేదు ఎట్లా తీస్తారు అని చెప్పి. ఎక్కడము ఇట్లా ఈ కుండలు పెడతారు ఇంతవరకు తెలుసు, కానీ యాక్చువల్గా ఈ ప్రాసెస్ ఏంటనేది ఐడియా లేదు. మీరు ఇది చూస్తే అసలు ఇదంతా ఎట్లా అరేంజ్ చేసుకున్నారు కదా అనిపించింది. అంటే ఆ కుండలో నుంచి ఇప్పుడు ఇంకో వేరే కుండలోకి పోస్తున్నారు కదండి కళ్ళు. వాళ్ళు అది ఎక్కడ హ్యాంగ్ చేస్తున్నారో చూడండి. వాళ్ళు వెనకమాల ఏదైతే నడుముకి కట్టుకున్నారో ఈ కుండ హ్యాంగ్ చేయడానికి వెనకమాల ఒక కుక్కెంలాగా అది పెట్టుకొని, మళ్ళీ ఆ కత్తి ఉంది కదా అది పెట్టుకోవడానికి ఇంకొక ఇంకొక హోల్డర్ లాగా అనమాట. సో అది తీసుకొని ఇట్లా పైన స్లైస్ చేసిన తర్వాత ఈ కుండని దాని మీద పెడితే డ్రాప్గా కళ్ళు అనేది కలెక్ట్ అవుతుందంట. సో ఎవ్రీ డే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒక్కసారి తీస్తారు, అంటే కళ్ళు కలెక్ట్ చేస్తారు. సో దట్ వాజ్ ద ప్రాసెస్. ఇంకా అది చూసి మా ఇంటి ఆపోజిట్లోనే బాబా టెంపుల్ ఉంటుంది. సో బాబా టెంపుల్కి అయితే వెళ్ళాము. అండ్ అక్కడ అదొక కొంచెం బుషీగా ఉంది కదా, అక్కడ అన్ని తొండలు ఉన్నాయి అన్నమాట. మా చిన్నవాడు ఏదో చెప్తున్నాడు, టాడా దిస్ ఇస్ ద తొండల పార్క్ అని చెప్పి. సో వాడేదో ఎక్సైట్మెంట్లో అవన్నీ చూసుకుంటున్నాడు అనమాట. సో జస్ట్ ఇట్లా ఎదురుగానే టెంపుల్కి వెళ్ళాము. లాస్ట్ ఇయర్ యాక్చువల్గా ఉగాది టైంలో వీవర్ ఎట్ షిరిడి అనమాట. సో లాస్ట్ ఇయర్ అంతా ఇట్ వెంట్ వెల్. ఈసారి కూడా మంచిగా బాబా టెంపుల్కి వచ్చాము మంచిగా దర్శనం చేసుకోవడానికి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా. ఎవరైనా చీరాల వెళ్తే ఇది సాగర సాయి టెంపుల్ అనమాట. సాయిబాబా విగ్రహం చాలా హైట్లో ఉంటుంది, చాలా దూరం నుంచి కూడా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది టెంపుల్ పేరు కూడా సాగర సాయి టెంపుల్ అనమాట. సో అట్లా వచ్చి బాబా బ్లెస్సింగ్స్ తీసుకొని కాసేపు అట్లా దండం పెట్టుకొని అక్కడే కాసేపు కూర్చొని ఒక 15-20 మినిట్స్ అట్లా టైం స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళాము. చాలా మంచిగా అనిపించింది. ఇయర్ కూడా బాబా బ్లెస్సింగ్స్తో మెయిన్ ఫోకస్ ఆన్ హెల్త్, మోర్ దెన్ ఎనీథింగ్ హెల్త్ మీద ఈ ఇయర్ నా ప్రైమ్ ఫోకస్ అయితే. సో ఐ హోప్ బాబా బ్లెస్సింగ్స్తో అంత మంచిగా జరగాలి అని చెప్పి మీ అందరికీ కూడా అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అని నాతో కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఎక్కువ ఫ్రీక్వెంట్గా పోస్ట్ చేయాలని కూడా కోరుకుంటూ మళ్ళీ కలుద్దామండి. టిల్ దెన్ టేక్ కేర్, సీ యూ ఆల్, బాయ్.